లాస్ ఆఫ్ మోషన్ని కనుక్కున్న న్యూటన్ కూడా తన ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తోడు లేకుండానే మిగిలిపోయాడు. అయితే న్యూటనే గనక ఫ్రెండ్ యాప్ కనిపెట్టి ఉంటే తన లైఫ్లో ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా ఉండేది. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు మీకుంది. డౌన్లోడ్ ఫ్రెండ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. జానకి, ఇది విన్నావా? జర్మనీలో ఒక ఆవిడ 60 ఏళ్ళు వచ్చిన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదట. 60 ఏళ్ళు. విన్నావా? 60 ఏళ్ళు. ఏ వాళ్ళ ఊర్లో ఆసుపత్రి కట్టలేదా? కుళ్ళింది. బానే ఉందే. కుళ్ళింది వంకాయ కాదు, నీ జోకులు. ఈ జోకులే. ఆ కేబుల్ వాడికి 1000 రూపాయలు ఇచ్చి ఆ టీవీ ముందు కూర్చొని నవ్వుతూ చూస్తారు. వాళ్ళు వేస్తే జోకులనే అంటారు, నువ్వేస్తేనే. ఓకే ఓకే ఓకే, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాకే. అయినా ఆవిడ ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదంటే ఆవిడ ఎంత ఆరోగ్యంగా దిట్టంగా ఉందనే కదా అర్థం. ఎటువంటి డాక్టర్లు మందులు ఏ అవసరం లేకుండా. సరే కానీ ఎల్లుండి మన కాలనీలో హెల్త్ క్యాంపు పెడుతున్నారు. అందరినీ పేర్లు ఇమ్మన్నారు. నేను మన ఇద్దరి పేర్లు ఇచ్చొచ్చాను. ఇప్పుడు ఎందుకు అవన్నీ? మీరేమన్నా యూత్ అనుకుంటున్నారా? 60 ఏళ్ళు దాటాయి. అప్పుడప్పుడు ఇలాంటి టెస్టులు అవి చేయించుకోవాలి. ముందు జాగ్రత్త. ఆ కత్తిలా ఇవ్వండి. నాకు ఏ హెల్త్ క్యాంపులో అవసరం లేదు. నేను ఏ హాస్పిటల్లో అడుగు కూడా పెట్టను. ఎందుకో? నేను కూడా అమ్మాయిల రికార్డు సృష్టిస్తా. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. నేను నక్కన కాను. మరి పులా? అవును, పులినే. ఇదిగో పులిగారు, పోయినసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎంతకాలం అయిందో గుర్తుందా? అంత ఆలోచించక్కర్లేదు. 2 నెలల క్రితమే మోకాళ్ళ నొప్పులని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అయినా ఎందుకు వచ్చింది లేనిపోని రికార్డులు అవి? కోస్తే ఒంటి నిండా మందుల షాప్ ఉంటుంది. అబ్బో, నువ్వు పెద్ద 16 ఏళ్ళ బాలాకుమారేమన్నా మరి? నేను కాదు కాబట్టే టెస్టులకు పోతున్నాను. మిమ్మల్ని కూడా అందుకే మరి టెస్టులు చేయించుకోమంటున్నాను. నువ్వెంతేనే చెప్పు, హాస్పిటల్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు. వందా నా బొంద. 100కే ఎందుకింత హడావిడి చేస్తున్నావు? హడావిడి నేను కాదు, మీరు చేస్తున్నారు. అయినా బయట వాతావరణం బాగోలేదుగా. ఇదంతా మామూలే. అవునవును, మామూలే. రాజీవ్ని పిలుస్తాను, వాడు మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగో, ఈ చిన్న జ్వరానికి డాక్టర్ ఏమీ అవసరం లేదు. ఒక్క నిద్రేస్తే తెల్లారేటప్పటికల్లా అదే తగ్గిపోతుంది. చూడు చూడు చూడు. 101. ఒకటేగా పెరిగింది. ముందు మీరు లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను రాను రాను రాను. రాను
అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఏ వంట చేసినా సూపర్ అనిపించేలా చేసేస్తున్నాం. మరి ఈ రోజు మనం టీవీని ఒక్కదానివే చూస్తున్నావా, ఊరంతా చూస్తున్నారా? కూడా నల్ల ఉలువలు, ఏంటి ఆ సౌండ్? మరి ఈ రోజు తెల్ల ఉలువలు. అయితే దీంట్లో కొంచెం మిక్స్ కలర్ గా మనకి ఈ ఉలువలు కనిపిస్తున్నాయి కదా. కాస్త కాఫీ నా మొహాన్ని కొట్టవే, తలనొప్పి చంపేస్తోంది. జ్వరంతో ఉన్నప్పుడు కాఫీ తాగితే వాతం చేస్తుంది. చేస్తే చేసింది, ఇవ్వు, నా వల్ల కావటం లేదు. మీరు చదివిన పేపరే నేను చదివాను. ఆ జర్మనీ ఆవిడ కాఫీ టీ కాదు కదా, కనీసం పాలు కూడా తాగలేదట ఆవిడ జీవితం మొత్తం మీద. అవునా? అదెక్కడుంది? అందుకే పేపర్ వార్తల హెడ్లైన్స్ చూసి వదిలేయొద్దు అని చెప్పేది. ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఈ ఉలవల్ని మనం రాత్రి నానబెట్టేసుకొని కుక్కర్ లో కానీ దాంట్లో కానీ ఉడకబెట్టేసుకుంటాం. ఉడకబెట్టేసుకున్న తర్వాత కాస్త కాఫీ తాగితే ఏమైపోయిందో అమ్మాయికి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళని అమ్మాయి అనరు, ఆవిడ అంటారు. ఈ ఉలవలు ఆ వయసుకి ఆవిడ కూడా అమ్మాయిలే. ఉద్ధరించాంలే, అలా వణికిపోతున్నారు. ఉండండి, క్రోసిన్ తీసుకొస్తాను, వేసుకుంటారు. నేనే వేసుకుంటానేమో కానీ క్రోసిన్ మాత్రం వేసుకోను. అయ్యో అయ్యో, అంత అవస్థ పడుతున్నారు కదా, క్రోసిన్ వేసుకుంటే ఏం పోయింది? పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఇంజిన్ పాడైపోతుంది. ఈ క్రోసిన్ వేస్తే నా ఇంజిన్ కూడా పాడైపోతుంది. నా పెట్రోల్ బండికి పెట్రోల్ మాత్రమే పడాలి. అంటే చెన్నైలో హోటల్లో పనిచేసేటప్పుడు ఏమైంది? కషాయం పెట్టుకుంటున్నాను మిరియాలేసి. మిరియాలు నీళ్ళల్లో వెయ్యాలి, నేల మీద కాదు. ఇదంతా నేను చూడలా. ఆగు, ఊడుస్తా. అక్కర్లేదు, వెళ్ళండి. లేదు, ఊడుస్తా. వెళ్ళమంటుంటే. సరే. చీపురు అక్కడుంది. మాకు తెలుసు. జరవరా, నేను బాగానే ఉన్నా. బెబ్బ ఊరికే కంగారు పెట్టేస్తోంది. అంత టెంపరేచర్ ఉంచుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళానంటే ఎట్లా? ఒకసారి వెళ్ళిరండి నాన్న. 40 ఏళ్ల నుంచి మెమ్మతో పడుతున్నాను రా. ఈ 2 రోజుల జ్వరం నన్నేం చేస్తుంది? ఇదంతా వదిలే కానీ కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ప్లీజ్ మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. ప్లీజ్ నా మాట విని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఏమైంది? హలో నానా? నానా? హలో, పెదవ సిగ్నల్స్ ఉన్నాయి. హలో నానా? ఇక్కడ సిగ్నల్స్ ఏమీ కట్ అవ్వలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు ఇచ్చావుగా కంప్లైంట్లు నీ కొడుక్కి, చిన్నపిల్లలు స్కూల్ టీచర్లకు ఇచ్చినట్లు. అవే పాడు చేసే సిగ్నల్స్ని. మోయా కొంచెం చేయలేపు. తీసుకోండి అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కొంచెం ఇంకా ఇంకొంచెం. కస్తీరు కూడా తీయమనరా. అయినా జ్వరానికి చేయి లేపడానికి సంబంధం ఏంటిరా? సింపుల్ మోయా, ఇప్పుడు చెయ్యి ఈజీగా లేచిందనుకో ఫీవర్ నార్మల్ అన్నట్టే. అదే కొంచెం ఇబ్బందిగా లేచిందంటే వైరల్ ఫీవర్ అన్నట్టే. అదే చేయలేసి నా చెంపదాకా వచ్చిందంటే ఇదంతా యాక్టింగ్ ఏమో అని. అంకుల్, మీ ఫీవర్ ఆల్రెడీ 102 దాటింది. ఎందుకని మీరు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు? పోనీ మరీ అంత భయంగా ఉంటే మనమే డాక్టర్ని పిలుద్దాం. ఏమంటారు అంకుల్? చెయ్యే కాల్చుకోవాలనుకుంటే చెయ్యి మంటల్లో పెడితే ఏంటి, వేడి నీళ్ళల్లో పెడితే ఏంటి? ఏంటి అంకుల్? నీకు అర్థం కాదులే అమ్మా. అయినా డాక్టర్ వస్తే ఏంటి అంకుల్ ప్రాబ్లం మీకు? డాక్టర్లు కోర్టు కేసులు 2 ఒకటేనయ్యా. ఒక్కసారి వెళ్ళడం మొదలుపెట్టినట్లయితే వాళ్ళ చుట్టూ గిరగరా తిరుగుతూనే ఉండాలి. ఇదమ్మా, పేపర్లో ఆ వార్త రావడమేంటో, ఈయన హాస్పిటల్కి రాను అంటమేంటో. ఆ రాసినోడెవడో కనీసం కాఫీ మానేమని రాసినా బాగుండేది. ఈయన గారికి రోజుకు ఒకసారి కాదు 10 సార్లు కాఫీ పెట్టలేక చస్తున్నాను. అంకుల్, మేమంతా మీ మంచి కోసమే కదా చెప్తున్నాం. ఒక్కసారి డాక్టర్ చూపించుకుంటే తగ్గిపోద్ది కదా. నీ మంచి గురించే కదా చెప్పేది, అర్థం చేసుకోవచ్చు కదా. నా మంచి కోసమే మీకు అంత ఇది ఉంటే
ఈ ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తారు మీరు అందరూ కలిసి. ముసలి చాదస్తాం. ముసలి చేరస్తామేంటే? అంకుల్ అట్లీస్ట్ పారాసిటమాల్ అయినా వేసుకున్నారా? పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమో. ఉందా దిక్కుమాలిన పోలికలు ఆపండి మీరు. రాత్రి కాఫీలో వేసిచ్చానమ్మా, అయినా జ్వరం తగ్గలేదు ఎందుకో. అనుకున్నా ఆ కాఫీ తాగుతున్నప్పుడు చేదుగా ఉంటే నువ్వు ఇలాంటి పని ఏదో చేసి ఉంటావని, అందుకే తాగలా, పారేసా. అయిందా? ఏంటి? గ్లాసులో కాఫీ అయింది. ఇందులో కూడా వేసా. అయ్యో ఏమండి, ఏం చేస్తున్నారు? ఆంటీ, అంకుల్ ఇలానే ఉంటే కష్టం. అసలుకే రోజులు బాగాలేవు. మా తాతయ్య కూడా సేమ్ ఇలానే ఫీవరే కదా అని లైట్ తీసుకున్నారు. ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయి 2 months హాస్పిటల్లో జాయిన్ చేశాం. అంటే అంకుల్ ఏజ్ కొంచెం పెద్దది కదా ఆంటీ. వెళ్దామా? చూసుకోండి ఆంటీ. చూసుకోండి ఆంటీ. టైం ఎంత అయిందండి? ఇంత జ్వరం ఉన్నప్పుడు నన్నెందుకు లేపలేదు జానకి? లేపొచ్చు కానీ మీకు కూడా బాగాలేదు కదా అని. లేవకు పడుకో. ఎందుకు లేస్తున్నావు? ఆగు, నేను వస్తున్నా. ఆగు. మీకిప్పుడు ఎలా ఉంది? నాకా తగ్గింది. నిజంగా బాగుందా? నీతో ఎందుకు అబద్ధం చెప్పటం? బాలేదు. డాక్టర్ దగ్గరికి వెళదామంటే విన్నారు కాదు. ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ చూసుంటాం మనం. ఇదంతా నా పైత్యంలే. ఈ పైత్యము పేపర్ వల్ల న్యూస్ వల్ల వచ్చింది కాదులేండి. మన పెద్దాడు పుట్టిన కొత్తల్లో నాకు ఇలాగే జ్వరం వచ్చి అడ్డం పడ్డాను. మీరు పాపం ఎన్ని సేవలు చేశారని రాత్రంతా మేలుకుని పిల్లాడికి పాలు గాయటం, నాకు బిర్యాల రసం కాచిచ్చారు. గుర్తుందా? గుర్తుంది. ఆ మిరియాల కషాయం తాగి నీకు జ్వరం తగ్గడమేమో కానీ నాకు వేడి చేసి ఆఫీసులో వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా మీరు ఏ డాక్టరే నీకు ఇన్ని సేవలు చేసేదని నన్ను ఏడిపించారు కదూ. అప్పుడంటే శరీరం సహకరించేదిలే, ఇప్పుడే సతాయిస్తుంది. నిన్నటి వరకంటే నాకు బాగుంది కాబట్టి సరిపోయింది. మరిప్పుడు నలభై 45 సంవత్సరాలు ఎలాగో బాగానే నెట్టుకొచ్చేశాం. ఇప్పుడున్న ఓపిక ఇక ముందు ఉంటుందో ఉండదో అన్న ఆలోచన వస్తేనే భయంగా ఉంటుందండి. మనిద్దరిలో ఎవరో ఒకరం ఆరోగ్యంగా ఉన్నా ఎవరికీ ఏ బెంగా ఉండదు. అలా కాకపోతే ఈ వయసులో మనం ఎవరిని ఇబ్బంది పెడతాం చెప్పండి? పెట్టలేం కూడా. నీకు తగ్గాలే ముందు నువ్వు మంచాన పెడితే నా మనసు కుదురుగా ఉండదే. మనసు కుదురుగా ఉండదని బెంగా, లేకపోతే ఇంటిడి చాకరీ చెయ్యాల్సి వస్తుందని బెంగా? ఒంట్లో ఓపిక లేకపోయినా ఈ సెటర్లకి ఏం తక్కువ లేదే. ఏదైనా తింటావా? ఏ మీరు తింటారా? ఇడ్లీ పిండి ఉందా? వేసుకొస్తా ఉండండి. ఉందా చెప్పు, నేను వేసి పట్టుకొస్తా. ఏంటి
మీరు వేస్తారా? మీరు కిచెన్లోకి వెళ్తే ఎలా ఉంటుందో మొన్న చూశాంగా. అవన్నీ క్లీన్ చేసే ఓపిక నాకు లేదు బాబు. ఏంటి నాకు పని చేత కదనా? ఉమ్. నేను వేస్తా. ఏయ్ ఏ భయపడాల్సిందేం లేదమ్మా, జస్ట్ వైరల్ ఫీవర్ అంతే. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఈ మాత్రం వైరల్ ఫీవర్ అని చెప్పడానికి ఎన్ని రకాల టెస్టులు చేయాలా? టాబ్లెట్ ఇస్తున్నా, 4 days కోర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగేనండి. నువ్వు కూడా చూపించుకో. మేడంకి ఏమైంది? అబ్బే ఏం కాలేదు డాక్టర్ గారు. ఏం లేదంటావేంటి? టెంపరేచర్ ఉంది డాక్టర్ గారు, 102. అవునా అండి? అబ్బే అలాంటిదేం లేదండి. నేను చూశాను డాక్టర్ గారు, టెంపరేచర్ ఉంది. అబ్బా మీరు ఊరుకోండి. మీరు మాత్రం 4 రోజులు ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే డాక్టర్ గారు, సరే ఉంటామండి. అమ్మా. రండి. నమస్తే సార్. ఏయ్ ఏంటి చూపించుకోమంటే చూపించుకోవు? ఖర్చుల గురించి ఆలోచిస్తున్నావా? మన దగ్గర కార్డు ఉంది కదే. ఏమన్నా ఉంటేగా చూపించుకోవడానికి. ఆ? ఏమైనా ఉంటేనేనా? అంటే ఏం లేదా? ఏం లేదు అంటే మీరు కాలు ఇంట్లో నుంచి బయటకు పెడతారా? మహానటివే నువ్వు. మా అమ్మ ఆనాడే చెప్పింది, ఈ మట్టి బుర్రకే ఇంకా అర్థం కాల.